ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఆ రోజుల్లో బెల్లంకొండ సురేష్ చాలా దూకుడుగా ఉన్నాడని రీమేక్ సినిమాలకు విపరీతంగా ప్రైస్ పెట్టి ఇండస్ట్రీని చెడగొట్టాడు. రీమేక్లకు విపరీతంగా తీసుకొచ్చాడు. ఫస్ట్ ఖర్చు వేసేసి చెడగొట్టాడు అనేటువంటి ఒక అపనింద లేకపోతే ఒక రకమైనటువంటి ఇది ఉంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆ రిమార్క్ మీద చెడగొట్టారా మీరు నిజంగానే? చెడగొట్టడం ఏముండదు, నాకు కావాలి వాళ్ళు చెప్పేవాళ్ళు. ఆడు ఇంత ఇస్తాడు, ఇంత, నీకు ఎంత కావాలి చెప్పు, నీ రేట్ నువ్వు చెప్పు, నేను కాదంటే కదా. మొన్న సినిమాకి వెళ్ళాను రీసెంట్లీ, లాస్ట్ 2 years బ్యాక్, మానాడు. వెళ్ళి టెలివిజన్ కూర్చున్నాం. నన్ను తీసుకెళ్ళి అతను ప్రొడ్యూసర్, నేను ముగ్గురం కూర్చున్నాం. నేను యాక్చువల్ చెన్నైలో ఉన్నా. నాకు బాగా నచ్చింది సినిమా మానాడు సినిమా. సింబల్ 2 years బ్యాక్ మానాడు సూపర్గా నచ్చింది. దాన్ని ఆ రోజు చెన్నైలో ఉన్న చూసా. తెలుగు రిలీజ్ కాలే. తెలుగు యాక్చువల్లీ ఆ రోజు రిలీజ్ అవ్వాల్సింది, అవ్వాలి, ఆగిపోయింది. తెలుగులో మానాడే. మానాడు మానాడు రిలీజ్ అవ్వాలా. సో మనం కొనేసుకుందామని చూసా. విపరీతంగా నచ్చింది. డైరెక్ట్ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాను, కూర్చున్నాను. సార్ నాకు 2 days టైం ఏంటి సార్ అన్నాడు. అలా సార్ ఎందుకు 2 days అన్నా? లేదు సార్ నేను పని ఉంది మాట్లాడాలన్నాడు. 2 days తర్వాత వెళ్తే మండే సార్ అన్నాడు. సండే వెళ్తే మళ్ళీ మండే అన్నాడు. ఈ 4 days అక్కడే ఉంది సినిమా, 80% కొనాలని. మండే ఉంటే మండే సార్ நிறைய ஆள் கேட்குறாரு, உங்களுக்கு வேணுమన్నా కాస్ట్ జాస్తి సార్ అన్నాడు. నీ రేట్ ఎందుకు చెప్పు, ఈ మీటింగ్లో వద్దు, నువ్వేమనుకున్నావు చెప్పు అన్నాడు. సార్ 4.5 ఉంది సార్ తెలుగు ఆఫర్ అన్నాడు. 5 crores అగ్రిమెంట్ సింగిల్ పేమెంట్ తీసుకో అన్నా. ఆడు కొంచెం షాక్ అయ్యాడు. నేను 4 కడుగుతాను 3 కడుగుతాను పెండింగ్ పెడదాం అనుకున్నాడు. 5 crores సింగిల్ పేమెంట్, డిస్కషన్ వద్దు, అగ్రిమెంట్ చేసి పేమెంట్ చేసేస్తాను, అకౌంట్ నెంబర్ చెప్పు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసేస్తాను, అగ్రిమెంట్ చేసి ఇచ్చి పంపించాను. వాడు ఏమనుకున్నాడేమో, సార్ 1 day టైం వేయడం అన్నాడు. ఇక రానన్నా, ఇక నాకు వద్దు సినిమా, నేను చేయను, నువ్వు చెప్పిన రండి నేను ఓకే అన్నా. సార్ మీకు కొన్ని విషయాలు చెప్పాలి, అది 1 day టైం ఏంటి అన్నాడు. ఆ 1 dayలో హైదరాబాద్ వచ్చాడు. హిందీను తెలుగు 12 కోట్లకు అమ్ముకున్నాడు. సింగిల్ పేమెంట్. అతను హ్యాపీ. మనం చేసుంటే మనం నష్టపోయేవాళ్ళం, గ్యారంటీ నష్టపోయేవాళ్ళం. ఏ సినిమా? మానాడు, సింబూది. సురేష్ బాబును సునీల్ వీళ్ళు కొన్నారు. మనం ఎక్కడ మాట్లాడుతుంటే వాళ్ళు ఇక్కడ పిలిపించుకున్నారు, కొన్నారు. కానీ మంచిదే అయింది. వాళ్ళు తీయలేదు ఇప్పటివరకు. అది నేను తీసేవాడిని కాదేమో, ఎందుకంటే తెలుగు వచ్చేసింది. ప్లస్ ఏమైంది, హిందీ అమ్మడానికి లేదు. అది వాడు అలా అమ్మేశాడు. ఇప్పుడు మన తెలుగు రీమేక్ చేసినా మనకు ఉన్న మార్కెటే మంచి మార్కెట్ హిందీ. ఇది లేనప్పుడు నేను సినిమా తీయలేను, ఎవరు తీయరు. గ్రేట్ ఎస్కేప్ ఇది. అది గ్రేట్ ఎస్కేప్. ఈ 2 yearsలో అది గ్రేట్ ఎస్కేప్. అదే మంచి జరిగినాయి, కొన్ని చెడు జరిగినాయి. సరే, ఏదేమైనా 25 సంవత్సరాల ఈ కెరీర్లో నిర్మాతగా మధ్యలో 9 సంవత్సరాలు ఒక నిర్మాతకు గ్యాప్ రావటం అనేటువంటిది అస్త్ర సన్యాసం, చిత్ర సన్యాసం చేయటానికి దారితీసిన పరిస్థితులు ఏంటంటే ఏం చెప్తారు? పరిస్థితులు ఏం లేవు. మనం సినిమాలు తీస్తున్నాం అనుకో, పిల్లల సినిమాలు అన్నీ మనమే తీయాలి. ఇక బయట ఎక్స్పోజ్ ఉండదు. ఇప్పుడు బయట 10 సినిమాలు బయట చేశాడు, ఎక్స్పోజ్ వచ్చింది. ఇప్పుడు 4 సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. ఒక సినిమా కంప్లీట్ అయిపోయింది, మిగతా సినిమాలన్నీ 60-50% అయ్యి షెడ్యూల్ ప్రకారంగా జరుగుతున్నాయి. ఆ అవకాశం ఉండేది కాదుగా. అన్ని సినిమాలు మనమే చేయాల్సి వచ్చింది. కొడుకులు ఎక్కి రావటం వల్ల వాళ్ళు హీరోలు బయట సినిమాలు చేయాలంటే వాటిని మనం ఆగాలి. మనం ఆగితేనే అవి ముందుకెళ్తాయి. లేకపోతే ఏమైంది, మీ నాన్నే ప్రొడ్యూసర్ కదా, మీరే చేసుకోండి అంటారు. లేదా మళ్ళీ మనకు ఖర్చు కథలు చెప్తుంటారు. అంతే తప్ప బెల్లంకొండ సురేష్ సినిమాలు తీయలేని పరిస్థితిలోకి వెళ్ళి ఆగిపోయింది లేదు. సినిమా అనుకోవటం అయిపోయింది. ఎక్కడ అయిపోయింది, ఎప్పటికీ అయిపోదు. బెల్లంకొండ సురేష్ అస్సలు. నా అదృష్టం ఏంటంటే ఎదురు దెబ్బలు పడ్డాయి. ఏం లేదు, కొడుకులు ఎస్టాబ్లిష్ అవ్వాలి. మన సైడ్ వేరే చేసాం, మళ్ళీ బ్రహ్మాండ సంపాదించాం. బాలకృష్ణ గారి విషయంలో జరిగినటువంటి ఇదంతా మనకు అందరికీ తెలిసిందే. దాని గురించి ఇప్పుడు నేను అవదలుచుకోవట్లేదు. కానీ వెంటనే చాలా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ బాలకృష్ణ గారితో మీ రిలేషన్స్
స్ట్రెయిన్స్ కానీ పోయిన తర్వాత మీతో సినిమా చేయటానికి కానీ ఇప్పుడు మీ ప్రజెంట్ రిలేషన్ కానీ ఎలా ఉంది? బాగుంది. ఆయన యాక్సెప్ట్ చేశారు మళ్ళీ తర్వాత మరి ఇప్పుడు కూడా నేను ఎప్పుడన్నా ఫోన్ చేసి బాబు అంటే ఏమ్మా అంటాడు, ఏం బెల్లం అంటారు నన్ను. వెంకటేష్ బాబు కానీ బాలబాబు కానీ ఏం బెల్లం ఎలా ఉన్నావు అంటారు, ఏం బెల్లం అంటారు. ఏం బాబు సినిమా అంటే మంచి కాదంటే మన సినిమాలో మన బ్యాన్ మంచి సినిమా చేయాలి అంటాడు. అంతవరకు హ్యాపీ అందరితోటి. ఇంట్లో మళ్ళీ ఆ కాంబినేషన్ ట్రాక్ ఎక్కే అవకాశం ఉందా? కథేనండి, కథే. ఇంతకు ముందులా కాదు, కథ ఉండి డైరెక్టర్ ఉన్నాడు అనుకో, ఈ కథ బాగుంది చేస్తే బ్లాక్ బస్టర్ హిట్ అయింది అనుకుంటే డెఫినెట్గా చేయొచ్చు. ఒక నిర్మాతగా మీరు 9 సంవత్సరాలు గ్యాప్ తీసుకుంది మీ కొడుకులిద్దరిని ప్రమోట్ చేసుకుని వాళ్ళు నిలబెట్టడం కోసం. ఇప్పుడు నిలబడ్డారా ఏంటి వాళ్ళ పొజిషన్? లేదు, పెద్ద ఆయన 100% సాటిస్ఫాక్షన్, 100% కరెక్ట్ ట్రాక్లో ఉన్నాడు. ఇప్పుడు 4 చేసిన సినిమాలు, 4 డిఫరెంట్ సినిమాలు, 5వ సినిమా కూడా కమిట్ అయ్యాడు డిఫరెంట్. హిందీ సినిమాలు 2 కమిట్మెంట్ ఉన్నాయి. అతను ఇంకా మనం చూసే పని లేదు. చెన్నైని 2 సినిమాలు మంచి సినిమాలు కమిట్ అయి ఉన్నాడు. 2 చేశాడు ఆల్రెడీ 2 చేశాడు, 2 కమిట్ అయి ఉన్నాడు. ఆ 2 సినిమాలు కంప్లీట్ అయితే డెఫినెట్గా ఆయన ఒక ట్రాక్లు పడతాడు. అవుతాడు. ఇంకా మనం దగ్గర ఉండి ఇప్పుడు నిర్మాతగా మీరు చేయబోయే సినిమాలు ఏంటి వరుసగా? 2 సినిమాలు, బ్రదర్స్ సెంటిమెంట్ ఒకటి, డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎవరు? కొత్త వాళ్ళే. నేనే ప్రొడ్యూసర్, నేనే ప్రొడ్యూసర్ మీరు, డైరెక్టర్ హీరో. డైరెక్టర్ హీరోలు మా అబ్బాయిలే. ఇద్దరు పెద్ద ఆయనతో ఒకటి, చిన్న ఆయనతో ఒకటి ప్లాన్ చేసుకున్నా. ఈ 2 సినిమాలు పేర్లుగా జరుగుతాయి. బయట హీరోలతో ఏం చేయడానికి ఇప్పట్లో చేయనని ఏం లేదు, కుదిరితే తప్పకుండా. మొన్న ఒక కథ వచ్చింది బాగుంది, రవితేజ్ దగ్గరికి వెళ్ళి చెప్పాను, రవితేజ్ చేద్దాం అన్నాడు. మళ్ళీ ఆలోచించాను, రవితేజ్ కూడా మనం చేసి మంచి సినిమా ఈసారి మళ్ళీ మంచి సినిమా చేద్దాం, ఇందులో కొంచెం చిన్న ఫాల్ట్లు ఉన్నాయి అన్నాడు. కరెక్టే, అతను చెప్పింది కరెక్టే, ఓకే డన్ అని మానేసాం. అలాగా కుదిరితే ఆ హీరో రేంజ్లో ఉందనుకో తీసుకెళ్ళి డెఫినెట్గా చెప్తాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.